జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకున్న సర్వరోగములను కూడా తొలగింపచేసి మనకి మంచి ఆరోగ్యమును, ఆయువును, సంపదను, శాంతిని కలిగించే చక్కటి మంత్రము ఒకటి ఉందండి. అది మన సూర్యుని యొక్క మంత్రము అండి. ఈ మంత్రము మనము చదవటం వల్ల తప్పకుండా మన యొక్క ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే అవన్నీ కూడా మటుమాయం చేసే ఏకైక మంత్రము అండి. మనము ఆదివారం రోజు చాలామంది తెలుసో తెలియకో మనము నాన్ వెజ్ తినేస్తూ ఉంటామండి. కానీ ఆదివారం రోజు అసలు తినకూడదు. ఆ సూర్యభగవానునికి ఇష్టమైన రోజున, ఈ సండే రోజున మనము గనక నిష్ఠతో ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుందండి. సూర్యుని యొక్క ప్రతాపం వల్ల మనందరికీ కూడా మంచి జరగాలి అంటే ఈ యొక్క సూర్యమంత్రాన్ని మనము ప్రతి నిత్యము కూడా చదువుతూ ఉండాలండి. సూర్యుడు ప్రతిరోజు మనకి కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయన ఇచ్చే వెలుగులోని మనందరము కూడా జీవిస్తున్నాము అనడంలో అతిశయోక్తి లేదండి. కాబట్టి మనకి ప్రత్యక్ష దైవంగా కనిపించేదే ఆ సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాని యొక్క మంత్రము గనక మనము నిష్ఠతో, నియమంతో ప్రతిరోజు చదవటం వల్ల మన యొక్క ముందుగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోతాయండి. ఆరోగ్యం మంచిగా ఉంటే మనకు అన్నీ బాగున్నట్టే. కాబట్టి ఆరోగ్యము మంచిగా ఉండాలి అన్నా, మన యొక్క ఆయువు పెరగాలన్నా, మనకి సంపద పెరగాలన్నా, మనము శాంతియుతంగా మనం జీవితం గడపాలి అంటే తప్పకుండా సూర్యభగవాని యొక్క కృపకి మనము పాత్రము కావాల్సిందే. అంతటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము ఈరోజు మన వీడియోలో మనము తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఆ మంత్రము వలన కలిగే చక్కటి ఫలితాల గురించి మనము చూద్దామండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ మంత్రాన్ని జపించడం వలన ఆ మంత్రము ఏమిటి అంటే, నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే. ఈ మంత్రం యొక్క అర్థము ఏమిటి అంటే, ఓ సూర్యదేవ, జగత్ పరిపాలక, నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు, శాంతిని వశంగువాడవు. మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను కూడా అనుగ్రహించము అని మనము సూర్యభగవాన్ని వేడుకున్నట్లు లెక్కండి. ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము గనక భక్తి శ్రద్ధలతో మనము ఎంతో నమ్మకంతో ప్రతిరోజు కనిపించే మనకి రోజు కనిపించే ప్రత్యక్ష దైవము ఎవరు అంటే ఆ సూర్యభగవానుడేనండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో, భక్తితో, ఆర్తితో మనము ఈ మంత్రాన్ని గనక జపించటం వలన మనకి ఆ మంత్రం యొక్క అర్థము అందరికీ వినిపించాను కదండి. తప్పకుండా మనకి శాంతి అనేది కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి సంపద అనేది, ఐశ్వర్యం అనేది, రాజయోగము అనేది మనకి కలగాలి అంటే సూర్యభగవాని యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉండాలి. అది ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా మనము ఈ మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే తప్పకుండా అందరి జీవితాల్లో మంచే జరిగి తీరుతుందండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాతా.